లవర్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన ఒక మంచి లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో 2010లో ఒక ఊర్లో రాజు అనే అతన్ని చూపిస్తారు. రాజు పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి బ్యాండ్లు కొడుతూ ఉంటాడు. అలాగే తన ఫ్రెండ్ పెళ్లిలో కూడా బ్యాండ్ కొడుతూ ఉంటాడు. అదే పెళ్లిలో రాంబాయ్ అనే అమ్మాయిని కూడా చూపిస్తారు. రాజుకి రాంబాయ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. రాంబాయ్కి మాత్రం రాజు మీద ఎలాంటి ఫీలింగ్ ఉండదు. కానీ రాజు బ్యాండ్ కొడితే మాత్రం రాంబాయ్ చాలా ఇష్టంగా చూస్తుంది. నెక్స్ట్ సీన్లో రాజు వాళ్ళ నాన్న రమేష్ని చూపిస్తారు. రమేష్కి రాజు బ్యాండ్ కొట్టడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు రమేష్ కూడా బ్యాండ్ కొట్టేవాడు. కానీ రాజు అలా కాకుండా హైదరాబాద్లో బ్యాంక్లో పనిచేయాలి అనేది రమేష్ కోరిక. కానీ రాజుకి మాత్రం బ్యాండ్ కొట్టడం అంటేనే ఇష్టం. నెక్స్ట్ సీన్లో రాజు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ రాంబాయ్ కూడా తన ఫ్రెండ్తో చదువుకోవడానికి వచ్చుంటుంది. ఇంకా రాజు రాంబాయ్కి సైట్ కొడుతూ ఉండడాన్ని రాంబాయ్ ఫ్రెండ్ అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాక రాంబాయ్ ఫ్రెండ్ రాంబాయ్ దగ్గరికి వచ్చి, రాజు నిన్నే చూస్తున్నాడు, నాకు తెలిసి నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు అని అంటుంది. అందుకు రాంబాయ్, ఇంకోసారి ఇలా మాట్లాడవంటే మీ ఇంటికి కూడా రాను అని తిడుతుంది. ఇంకా వెంటనే రాజు బ్యాండ్ కొట్టడం విని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తుంది. ఇంకా తన ఫ్రెండ్తో, రాజు బ్యాండ్ భలే కొడతాడు కదా అంటుంది. అందుకు రాంబాయ్ ఫ్రెండ్, ఇందాక నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే తిట్టావు, ఇప్పుడు బ్యాండ్ కొడుతుంటే చూస్తున్నావా అని అంటుంది. అలా ఒకరోజు రాజు ఒక పెళ్లిలో బ్యాండ్ కొడుతూ ఆ పెళ్లి వాళ్ళది ఫ్లెక్సీ చూసి తన బ్యాండ్ మీద రాజు వెడ్స్ రాంబాయ్ అని రాసుకుంటాడు. అప్పుడే రాంబాయ్ తన ఫ్రెండ్తో అటువైపు వెళ్తూ బ్యాండ్ మీద తన పేరు చూస్తుంది. ఇంకా రాజుతో కోపంగా, బ్యాండ్ మీద నా పేరు ఎందుకు రాశావు, దాన్ని చెరిపేసేయ్, లేకపోతే మా నాన్నకి చెప్తాను, మా నాన్న సంగతి నీకు తెలుసు కదా అని తిడుతుంది. అందుకు రాజు, నేను నీ పేరు చెరపను, కావాలంటే మీ నాన్నకి చెప్పుకో అని అంటాడు. సీన్ కట్ చేస్తే రాంబాయ్ వాళ్ళ నాన్న వెంకన్నని చూపిస్తారు. వెంకన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తూ ఉంటాడు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా. ఒకసారి రాంబాయ్ మటన్ తీసుకొస్తే దాంట్లో బ్లడ్ వేయలేదని తన కూతుర్ని ఏమార్చారు అని రాంబాయ్ని తీసుకుని మటన్ తెచ్చిన అతని దగ్గరికి వెళ్ళి, నా కూతురికి బ్లడ్ వేయకుండా పంపిస్తావా, నువ్వు నీ మటన్ అని మటన్ని చాలా పొగరుగా వాళ్ళ మొహాన పడేసి వస్తాడు. ఇంకా మటన్ కొట్టే వాళ్ళు మాట్లాడుతూ, కాలిపోయినా మరి ఇంత పొగరు పనికిరాదు అని అంటుంటే పక్కనున్నతను వెంకన్నకి తన అవిటితనం అంటే భయం, ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి పొగరు చూపిస్తూ ఉంటాడు అని అంటాడు. ఒకరోజు వెంకన్న ఇంటికి చుట్టాలు వచ్చి రాంబాయ్కి మంచి సంబంధం తెచ్చాము అని అంటారు. ఏం సంబంధం అని వెంకన్న అడిగితే, మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని చెప్తే వెంకన్న, నీ పెద్ద బిడ్డ వాళ్ళకి గవర్నమెంట్ సంబంధం తెచ్చావు, లాస్ట్ బిడ్డ వాళ్ళకి గవర్నమెంట్ సంబంధం తెచ్చావు, మధ్యలో మేమేం పాపం చేశాము, నా బిడ్డకి మాత్రం ప్రైవేట్ సంబంధం తెస్తారా అని చాలా కోపంగా వాళ్ళ కోసం చేస్తున్న వంటలో ప్యాకెట్ ఉప్పు పోసేస్తాడు. అప్పుడే రాజు వెంకన్న ఇంటికి వచ్చి, వినాయక చవితి కదా, వినాయకుడిని పెడుతున్నాం, చందా కోసం వచ్చామని అడిగితే అందుకు వెంకన్న, వినాయకుడి పేరు చెప్పి తాగి తందనాలు వేస్తారు, నేను మీకు చందా ఇవ్వను, నా బొమ్మ నేనే పెట్టుకుంటాను అని చెప్పి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో రాజు రాంబాయ్ని లవ్లో పడేయడానికి చాలా ట్రై చేస్తుంటాడు. తన పేరుని పచ్చబొట్టు వేయించుకుంటాడు, తన పేరులో మొదటి అక్షరాన్ని లాకెట్గా వేసుకుంటాడు. అయినా కూడా రాంబాయ్ రాజుని అంతగా పట్టించుకోడు. ఇంకా ఇలా కాదు అని ఒకరోజు రాజు రాంబాయ్ని కలిసి, నీతో మాట్లాడాలి అంటాడు. అందుకు రాంబాయ్, ఏం మాట్లాడాలి అని కోప్పడుతూ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అంటుంది. అందుకు రాజు, 2-3 నెలలు లవ్ చేసుకున్న వాళ్ళే చాలా చేస్తున్నారు, నువ్వు మెచ్యూర్ అయినప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా, నేను ఆ మాత్రం చేయకపోతే నువ్వు నన్ను 2 నెలల ముందు నుంచి చూస్తున్నావు కాబట్టి నీకు అలాగే అనిపిస్తుందిలే, నా ప్రేమ గురించి నీకు తెలియాలి అంటే నువ్వు కూడా నన్ను ప్రేమించాలి, అప్పుడు నా ప్రేమ ఏంటి అని నీకు తెలుస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేసి వెళ్ళిపోతాడు. రాజు మాట్లాడిన తీరుకి రాంబాయ్ ఇంప్రెస్ అవుతుంది. ఇంకా వినాయక చవితి రోజు రాంబాయ్ రాజు చేతిలో లెటర్ పెడుతుంది. ఆ లెటర్లో రాజు వెడ్స్ రాంబాయ్ అని రాసుంటుంది. అంటే రాంబాయ్ రాజు లవ్ని యాక్సెప్ట్ చేసింది అని రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా రాజు రాంబాయ్ సీక్రెట్గా కలుసుకొని మాట్లాడుకుంటారు. అలా రాంబాయ్ మాట్లాడుతూ, మనకి పిల్లలు పుట్టినా కూడా నువ్వు బ్యాండ్ కొడుతూనే ఉండాలి, అలాగే మనం లవ్ చేసుకునే విషయం ఎవరికి తెలియకూడదు, తెలిస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు అని అంటుంది. రాజు కూడా సరే అంటాడు. అలా ఇద్దరు బాగా లవ్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్లో రమేష్ రాజుకి ఒక మంచి కీప్యాడ్ ఫోన్ కొనిస్తాడు. అంటే స్టోరీ 2010లో జరుగుతుంది కదా, అందుకని కీప్యాడ్ ఫోన్. ఇంకా రాజు వాళ్ళ నాన్న ఫోన్ కొనిచ్చాడు అని రాంబాయ్కి చెప్తాడు. ఇంకా అలా వాళ్ళ లవ్ స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా ఒక రోజు నైట్ రాజు తన ఫ్రెండ్స్తో మందు కొడుతూ ఉంటాడు. అక్కడికి రమేష్ కూడా వస్తాడు. ఇంకా రాజు ఫ్రెండ్స్ రాజు లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ రాజు రాంబాయ్ని డీప్గా
లవ్ చేస్తున్నాడు అని అంటారు. ఆ మాటలు రమేష్ వింటాడు. నెక్స్ట్ డే రమేష్ రాజుతో, నువ్వు హైదరాబాద్ వెళ్ళొద్దులే, నీకు ఇక్కడే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, చేసుకొని ఇక్కడే ఉండు అంటాడు. అందుకు రాజు కోపంగా, నాకు పెళ్లి వద్దు ఏం వద్దు అని అంటాడు. అయినా కూడా రమేష్ రాజుని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాజు రాంబాయ్తో, మా నాన్న సడన్గా పెళ్ళంటున్నాడు, హైదరాబాద్ కూడా వద్దు అంటున్నాడు, ఇంకా మనకి టైం దగ్గర పడింది, మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటాడు. ఆ మాటకి రాంబాయ్ చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా తన ఫ్రెండ్తో, రాజు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటున్నాడు, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. అందుకు తన ఫ్రెండ్, ఏదో ఒకటి చెప్పి తప్పించుకో అంటుంది. సీన్ కట్ చేస్తే రాంబాయ్ వాళ్ళ నాన్నతో, నాన్న నాకు గవర్నమెంట్ సంబంధమే చేస్తావా లేక బ్యాండ్ మేళం లాంటి సంబంధం అయినా చేస్తావా అని అడుగుతుంది. అందుకు వెంకన్న, నీ పని కాలేజ్కి పోయి చదువుకోవడం, నా పని నీకు మంచి సంబంధం తీసుకురావడం. ఇప్పటిదాకా మీ అమ్మ నేను చాలాసార్లు కొట్టాను, నేను ఎప్పుడూ కొట్టలేదు, కొట్టేదాకా తెచ్చుకోకు అని సీరియస్గా చెప్తాడు. ఇంకా రాంబాయ్ రాజుకి చిన్న చిన్న రీజన్స్ చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది. ఇంకా రాజుకి విసుగొచ్చి, మనం వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు. అందుకు రాంబాయ్ కూడా ఓకే అంటుంది. అలా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రాజు రాంబాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ రాంబాయ్ మాత్రం రాదు. ఏమైంది అని రాంబాయ్ ఇంటికి వెళ్తే రాంబాయ్ తన ఫ్రెండ్తో కలిసి తన ఫ్రెండ్ వాళ్ళ నాన్న బండి ఎక్కి కాలేజ్కి వెళ్తుంది. ఇంకా బండి మీద ఫ్రెండ్ వాళ్ళ నాన్న మాట్లాడుతూ, నీది రాజుది లవ్ స్టోరీ ఎక్కడ దాకా వచ్చింది, ఊరంతా తెలిసిపోయింది మీ లవ్ స్టోరీ అని అంటాడు. ఇంకా అప్పటి నుంచి రాంబాయ్ రాజుని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. రాజు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు. అలా ఒకరోజు రాజు రాంబాయ్ ఇంటికి వచ్చి రాంబాయ్కి కాల్ చేస్తే ఫోన్ చూసి కూడా రాంబాయ్ లిఫ్ట్ చేయదు. ఇంకా రాజుకి కోపం వచ్చి రాంబాయ్తో, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను అని అరుస్తాడు. అందుకు రాంబాయ్ కూడా కోపంగా, ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటుంది. ఇంకా రాజుకి కోపం ఎక్కువయ్యి అక్కడే ఒక కర్ర తీసుకొని రాంబాయ్ని కొడుతూ, నన్నే అవాయిడ్ చేస్తావా అని అంటాడు. అందుకు రాంబాయ్, మన గురించి ఊరంతా తెలిసిపోయిందంట అని అంటుంది. అందుకు రాజు, తెలిస్తే ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవా అని ఇంకా కొడుతూ, ఇంకోసారి ఎవరి బండి అయినా ఎక్కినా, నన్ను దూరం పెట్టినా నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రాజు రాంబాయ్ని కొట్టడం చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు. ఇంకా వెంకన్న ఇంటికి వచ్చాక రాంబాయ్ని రాజు కొట్టాడు అని చెప్తారు. ఇంకా వెంకన్న అతని భార్య ఇద్దరూ కలిసి రాజు వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్తారు. ఇంకా వెంకన్న మాట్లాడుతూ, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతాడు, బ్యాండ్ కొట్టుకుని బతికే వాళ్ళకి నా కూతురు కావాలా, మీ బ్యాండ్ మేళం వాళ్ళకి మీకు తగ్గ సంబంధం చూసుకోండి, నా బిడ్డకి గవర్నమెంట్ సంబంధం మాత్రమే చేస్తాను, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా రమేష్ రాజుతో మాట్లాడుతూ, బ్యాండ్ కొట్టే బతుకులు అంటమనవి నీకు ఎన్నిసార్లు చెప్పాను, హైదరాబాద్ వెళ్ళి మంచి జాబ్ చూసుకో అని, ఎందుకు ఇలా నా పరువు తీస్తున్నావు అని అంటాడు. అందుకు రాజు, బ్యాండ్ కొట్టకపోతే రాంబాయ్ చచ్చిపోతుంది అంటాడు. అప్పుడు రమేష్కి కోపం వచ్చి, నీకు నేను ఏం తక్కువ చేశాను, ఒక్కగానొక్క కొడుకువి అని గారభం చేశాను, కావాల్సినవి అన్నీ తీసిచ్చాను, మరి నా మాట ఎందుకు వినడం లేదు అని అంటాడు. అందుకు రాజు, నేను కూడా చాలానే కొనిచ్చాను అని అంటాడు. అప్పుడు రమేష్ రాజు కొనిచ్చిన చెప్పుల్ని తీసి విసిరేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు. అందుకు రాజు, ఏంటి నాన్న ఎక్కువ చేస్తున్నావు, కొడతావా నన్ను అని రమేష్ మీదకి వస్తాడు. అందుకు రాజు వాళ్ళ అమ్మకి కోపం వచ్చి రాజుని బయటికి వెళ్ళిపోమంటుంది. ఇంకా రాజు ఫ్రెండ్స్ కూడా రాజుని బయటికి తీసుకొచ్చేస్తారు. ఇంకా రాజు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, నాకు బ్యాండ్ కొట్టడం అంటే ఇష్టం, అందుకే కొడుతున్నాను, అయినా హైదరాబాద్లో నాకేం తెలుసని వెళ్తాను, ఇంకా చాలా వరకు అప్పులు కూడా తీర్చాను, మా అమ్మ కోసం టీవీ కూడా కొనిచ్చాను, ఇంకేం చేయాలి అని వాళ్ళ నాన్న మీద కోపడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రాజుతో మాట్లాడుతూ, అలానే నాన్న మీదకి ఎవరైనా అలా వెళ్తారా, అయినా నువ్వు రాంబాయిని కొట్టకుండా ఉండాల్సింది అని అంటారు. అందుకు రాజుకి కోపం వస్తుంది. మరోపక్క రమేష్ తన భార్యతో మాట్లాడుతూ, వాడికి నేనేం తక్కువ చేశాను, హైదరాబాద్ వెళ్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది అనే కదా చెప్పాను, ఎందుకు వినడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా రాజు ఫ్రెండ్కి ఒక ఫోన్ వస్తుంది. తర్వాత రాజు ఫ్రెండ్స్ రాజుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్తూ కూడా రాజు, ఇంటికి వెళ్తూ గొడవ అవుతుంది, నేను రాను అంటూనే ఉంటాడు. ఇంకా రాజు ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర కొంతమంది నిల్చుని ఉంటారు. ఏమైంది అని వెళ్ళి చూస్తే రాజు వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. ఇంకా రాజు వాళ్ళ నాన్న శవాన్ని చూసి చాలా ఏడుస్తాడు. ఆ బాధలో వాళ్ళ నాన్న విసిరేసిన చెప్పులు కూడా వెతికి తీసుకొచ్చి వాళ్ళ నాన్న కాళ్ళకి తొడుగుతాడు. వాళ్ళ నాన్న జ్ఞాపకాల్ని తలుచుకుని చాలా ఏడుస్తాడు. అప్పుడే రాంబాయ్ ఫ్రెండ్ రాంబాయ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా, నిన్ను కొట్టాడని మీ నాన్నకి చెప్పి పంపించావు, ఇప్పుడు చూడు రాజు వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా రాంబాయ్ షాక్ అయ్యి వెళ్ళి చూస్తే రాజు వాళ్ళ నాన్న శవాన్ని తీసుకెళ్లడం రాంబాయ్ చూసి తన వల్ల ఇలా జరిగింది అని బాధపడుతుంది. కట్ చేస్తే చాలా రోజుల తర్వాత అని హైదరాబాద్ ని చూపిస్తారు. ఇంకా హైదరాబాద్ లో రాజు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ బంక్ ఓనర్ కి చాలా పొగరెక్కువ. తన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు చదువుకోకూడదు, వాళ్ళలాగే పనిచేయాలి అని తన దగ్గర పనిచేసే అతనితో
అతనితో చెప్తాడు. ఇంకా అలాంటి ఓనర్ దగ్గర రాజు రాంబాయిని తలుచుకుంటూ పని కూడా కరెక్ట్గా చేయడు. అందుకు ఓనర్ కూడా రాజుని తిడుతూ ఉంటాడు. మరోపక్క రాంబాయి కూడా రాజుని తలుచుకుంటూ ఊర్లో బ్యాండ్ సౌండ్ వినపడితే రాజు వచ్చాడేమో అని చాలా ఆశగా ఉంటుంది. కానీ రాజు కాదని డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా రాజు రాంబాయికి ఎన్నిసార్లు కాల్ చేసినా రాంబాయి మాత్రం కాల్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు రాజు బంకుకి లేటుగా వెళ్తాడు. అందుకు ఓనర్ కూడా రాజు మీద కోపంగా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నీకు పని లేదు వెళ్ళు, నీ ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చాడు అని అంటాడు. అందుకు రాజు ఓనర్తో మాట్లాడుతూ ఊర్లో చాలా అప్పులున్నాయి, నన్ను తీసేయొద్దు అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అయినా కూడా ఓనర్ వినకుండా పని లేదు ఏం లేదు ఇక్కడి నుంచి వెళ్ళు అని అరుస్తాడు. ఇంకా రాజు చేసిన పనికి డబ్బులైనా ఇవ్వమని అడిగితే డబ్బులు ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని చాలా పొగరుగా రాజుని నెట్టేస్తాడు. ఇంకా రాజుకి కోపం వచ్చి పెట్రోల్ కింద పోసి ఓనర్తో, లేబర్ వాళ్ళ పిల్లలు చదువుకోకూడదా, వాళ్ళు కూడా పని చేయాలా, నీకెందుకు అంత బలుపు, నీ కింద పని చేస్తున్నామనే, ఊర్లో నా కింద చాలా మంది పనిచేసేవాళ్ళు, కానీ అందరినీ సమానంగా చూసుకుంటా, నీలా కాదు, మనుషుల్ని మనుషుల్లా చూడు అని డబ్బులు అడుగుతాడు. ఇంకా ఓనర్ కూడా రాజుకి భయపడి డబ్బులు ఇచ్చేస్తాడు. రాజు ఆ డబ్బుల్ని కొడుకు చదువు కోసం అక్కడే పనిచేస్తున్న అతనికి ఇచ్చేసి, నేను ఊరు వెళ్ళిపోతున్నాను, అక్కడే ఏదో ఒక పని చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రాజు ఊరు వచ్చాడు అనే విషయం రాంబాయికి తెలిసి ఇంటి మేడపైకి ఎక్కి చూస్తూ ఉంటుంది. రాంబాయిని వెంకన్న చూస్తాడు. ఇంకా రాంబాయిని పిలిచి యాసిడ్ తీసుకుని రమ్మని చెప్పి ఆ యాసిడ్ని తన మీద పోసుకోమని అరుస్తాడు. ఇంకా రాంబాయి వాళ్ళమ్మ వచ్చి ఆ యాసిడ్ బాటిల్ని కింద పడేస్తుంది. వెంకన్నకి కోపం ఎక్కువయ్యి, ఇప్పటిదాకా రాజునే అసలు ప్రాబ్లం అనుకున్నాను, కానీ ప్రాబ్లం అంతా నీ దగ్గరే ఉంది అని అంటాడు. నెక్స్ట్ సీన్లో రాంబాయి రాజుకి కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటుంది, కానీ రాజుకి కోపం వచ్చి రాంగ్ నెంబర్ అని పెట్టేస్తాడు. ఇంకా ఇలా కాదు అని రాంబాయి ధైర్యం చేసి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజుతో మాట్లాడుతూ, మీ నాన్న నా వల్లే చనిపోయాడు అని బాధపడి నిన్ను డిస్టర్బ్ చేయకూడదు అని నీతో మాట్లాడలేదు, ఐఎమ్ సారీ అని చెప్తుంది. కానీ రాజు తన మాటలు పట్టించుకోకుండా రాంబాయి మీద కోపడుతూ, మా నాన్న చనిపోయాక నేను హైదరాబాద్ పోతే నేను ఎలా ఉన్నానని కూడా పట్టించుకోలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, నాకు నీ సారీ వద్దు అని అంటాడు. ఇంకా రాంబాయి, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, నువ్వు నన్ను కొట్టావు, ఇంకోసారి అలా కొడతావా నన్ను అని చీపుడుతో కొట్టి నువ్వే నన్ను మర్చిపోయావు అని అంటుంది. అందుకు రాజు, అవును నేనే నిన్ను మర్చిపోయాను, మా నాన్న చనిపోయాక నా పక్కన నువ్వు లేవు అనేంతగా మర్చిపోయాను అని అంటాడు. ఆ మాటకి రాంబాయి రాజుని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇంకా రాంబాయి రాజుతో మళ్ళీ హైదరాబాద్ వెళ్తావా అని అడిగితే అందుకు రాజు, నేను అక్కడ ఉండలేను, మా నాన్న బ్రతికున్నప్పుడు ఆటో కొనుక్కో అనేవాడు, అందుకే కూలి పని చేసుకునైనా ఆటో కొంటాను, ఇక్కడే ఉంటాను అని అంటాడు. ఇంకా రాంబాయి, నువ్వు ఆటో కొంటావులే అని హ్యాపీగా అంటుంది. నెక్స్ట్ సీన్లో రాంబాయి రాజుని కలిసి కొన్ని డబ్బులు ఇస్తుంది. అందుకు రాజు, మీ నాన్న డబ్బులు నేను తీసుకోలేను అని అంటే అప్పుగా అయినా తీసుకో అని డబ్బులు ఇస్తుంది. అలా రాజు ఆ డబ్బులతో అప్పులన్నీ తీర్చుకొని కొత్త ఆటో కొనుక్కుంటాడు. మరోపక్క వెంకన్న ఇంట్లో డబ్బులు ఏమయ్యాయి అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే రాజు ఆటో కొన్నాడు అని రాంబాయితో చెప్తూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా రాంబాయి రాజుతో, మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడతావా అని అడిగి వెంటనే వద్దులే మళ్ళీ గొడవలు అవుతాయి అని అంటుంది. ఇంకా రాంబాయి, మీ ఫ్రెండ్ది లవ్ మ్యారేజే కదా, కానీ పెళ్లికి ముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంట కదా, మనం కూడా అలా చేసుకుందామా అని అడుగుతుంది. ఆ మాటకి రాజు రాంబాయితో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. అలా ఇద్దరూ కలుస్తారు. తర్వాత ఒకరోజు వెంకన్న ఇంటికి వచ్చాక రాంబాయి వాళ్ళమ్మ వెంకన్నతో రాంబాయికి జ్వరం వచ్చింది అని చెప్తుంది. జ్వరం ఎందుకు వచ్చింది అని వెంకన్న రాంబాయి పల్స్ చెక్ చేస్తాడు. వెంకన్నకి డౌట్ వచ్చి రాంబాయిని హాస్పిటల్లో చూపిస్తే రాంబాయి కన్సీవ్ అయిందని తెలుస్తుంది. ఇంకా వెంకన్న అదే హాస్పిటల్లో కాంపౌండర్ కాబట్టి అక్కడే తనకి అబార్షన్ కూడా చేపిస్తాడు. ఇంకా వెంకన్న రాంబాయిని ఇంటికి తీసుకొచ్చి ఎంత పని చేసావు నువ్వు అని పిచ్చి పిచ్చిగా కొడతాడు. నెక్స్ట్ సీన్లో రాజు ఫ్రెండ్స్ కళ్ళు తాగడానికి వెళ్తే అక్కడ కొంతమంది వచ్చి కావాలనే గొడవ పెట్టుకొని రాజు ఫ్రెండ్స్ని కొడతారు. ఇంకా రాజుకి కోపం వచ్చి వాళ్ళని కొడితే తిరిగి ఆ రౌడీలందరూ రాజుని బాగా కొడతారు. సీన్ కట్ చేస్తే పంచాయతీలో రాజు తరపున ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, వెంకన్న కావాలని రాజుని కొట్టించాడు, ఎందుకు కొట్టించావని అడిగితే నా ఇష్టం వచ్చినట్టు కొట్టిస్తా, ఇంకా ఇంకా కొట్టిస్తా, నేను పంచాయతీకి రాను అని రాంబాయి వాళ్ళ అమ్మని పంపించాడు అని అంటాడు. ఇంకా రాజు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, నా కొడుకుని చంపేస్తారా, ఎందుకు కొట్టించారు అని రాంబాయి వాళ్ళని అడిగితే రాంబాయి వాళ్ళమ్మ మాట్లాడుతూ, నా కూతురు దగ్గర డబ్బులు తీసుకొని ఆటో కొనుక్కుంటే ఏం చేస్తారు అని అంటుంది. ఇంకా రాజుకి కోపం వచ్చి వెంకన్న దగ్గరికి
దగ్గరికి వెళ్ళి, నీ డబ్బులేం ఊరికే తీసుకోలేదు, అప్పుగా తీసుకున్నాను, ఇదిగో నీ డబ్బులు, నీ ఆటో, గవర్నమెంట్ సంబంధం చేస్తాను అని అంటున్నావు కదా, నేను వాడికంటే ఎక్కువ సంపాదిస్తా, నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటా, నీ చేత నా కాళ్ళు కడిగించుకుంటా అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. రాజు మాటలన్నీ విన్న వెంకన్న తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి రాంబాయికి మంచి గవర్నమెంట్ సంబంధం చూడు అని చెప్తాడు. ఆ మాటలు విని రాంబాయి వాళ్ళ నాన్నతో తను రాజునే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఇంకా వెంకన్నకి కోపం వచ్చి రాంబాయిని బాగా కొడుతూ నేను చెప్పిన సంబంధం చేసుకోవాలి అని రాంబాయిని వాళ్ళ అమ్మ కూడా వచ్చి తిడుతుంది. ఇంకా రాంబాయి కూడా సరే చేసుకుంటాను అని చెప్పి ఏడుస్తుంది. అలా ఆ రోజు నైట్ రాంబాయి రాజుని కలిసి రాజుతో మాట్లాడుతూ అంతా అయిపోయింది, మన పెళ్లికి నాన్న ఒప్పుకోవడం లేదు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, దాన్ని కూడా నాన్న తీపించేశాడు, ఇంకా మనం కలవడం ఇదే లాస్ట్, నీలా ప్రేమించేంత ధైర్యం నాకు లేదు, నన్ను క్షమించు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాంబాయి మాటలకి రాజు చాలా ఏడుస్తాడు. అలా రాంబాయిని తలుచుకుంటూ తాగుతూ పిచ్చివాడైపోతుంటాడు. రాజుని అలా చూసి రాజు ఫ్రెండ్ బాధపడతాడు. నీకు రాంబాయి కావాలంటే ఒకసారి వెళ్ళి వెంకన్నతో మాట్లాడు అని అంటాడు. ఇంకా రాజు కూడా వెంకన్న దగ్గరికి వెళ్ళి ఊర్లో నేను చాలా మాటలు అన్నాను, నన్ను క్షమించు మామ, రాంబాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయి, బాగా చూసుకుంటాను, రాంబాయి అంటే నాకు చాలా ఇష్టం మామ అని వెంకన్న కాళ్ళు పట్టుకొని మరీ అడుగుతాడు. అందుకు వెంకన్న నా కూతుర్ని నీకు ఇవ్వాలి అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలి, పోయి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో అంటాడు. ఇంకా రాజు కూడా సరే అని చెప్పి ఆ ఊర్లోనే డీవీడీలు అమ్మే అతని దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ జాబ్లు ఏమైనా పడ్డాయా అని అడుగుతాడు. ఆ షాప్ అతను నువ్వేం చదువుకున్నావు అని అడిగితే 7th చదివాను అని చెప్తాడు. ఇంకా ఆ షాప్ అతను ఇప్పుడు 7th క్లాస్ వాళ్ళకి ఏం వస్తుంది, అయినా నీకు గవర్నమెంట్ జాబ్స్కి రిజర్వేషన్ ఉంటుంది కదా అంటాడు. రిజర్వేషన్ అంటే ఏంటి అని అడుగుతాడు. అందుకు షాప్ అతను రిజర్వేషన్ అంటే కూడా తెలీదా, రిజర్వేషన్ పెట్టిందే మీలాంటి వాళ్ళ కోసం కదా అని అంటాడు. ఇంకా రాజు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రమేష్ ఫ్రెండ్ వచ్చి రాజుతో మాట్లాడుతూ మీ నాన్న నిన్ను హైదరాబాద్కి వెళ్ళమని ఇందుకే, నువ్వు రాంబాయిని ఇష్టపడుతున్న విషయం మీ నాన్నకి ముందే తెలుసు అంటాడు. ఇంకా తర్వాత రాజు వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడనే అయిపోయాను నాన్న, నువ్వు ఉండుంటే రాంబాయి వాళ్ళ నాన్నతో మాట్లాడేవాడివి కదా, నువ్వు నాకు కావాలి నాన్న, నువ్వు ఉండుంటే బాగుండేది నాన్న అని బాధపడుతూ ఉంటాడు. రాజు ఫ్రెండ్ రాజుతో ఒక్కసారి రాంబాయి కోసం బ్యాండ్ కొట్టు, ఖచ్చితంగా నీ కోసం వస్తుంది అని అంటాడు. నిజానికి రమేష్కి రాజు బ్యాండ్ కొట్టడం ఇష్టం ఉండదు అని రమేష్ చనిపోయాక రాజు బ్యాండ్ కొట్టడం మానేస్తాడు. ఇంకా రాంబాయి కోసం రాజు బ్యాండ్ చినిగిపోయేలా వాయిస్తాడు. కానీ రాంబాయి మాత్రం ఇంటి పైనుంచి చూస్తుంది కానీ రాజు దగ్గరికి వెళ్ళదు. ఒకరోజు రాంబాయికి పెళ్లి చూపులు పెట్టారు అని తెలిసి రాజు రాంబాయి ఇంటికి వెళ్తాడు. అక్కడ పెళ్లి వాళ్ళతో రాజు మాట్లాడుతూ నేను రాంబాయి ప్రేమించుకున్నాం, రాంబాయి నా పెళ్ళాం, పోయిన మా బిడ్డ మీద ఒట్టేసి చెప్తుంది, రాంబాయి అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. రాంబాయి కూడా రాజు మాటలకి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే వెంకన్న వచ్చి నా కూతురు పెళ్లి చూపులు ఆపుతావా, ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం అని కొడుతూ ఉంటాడు. ఇంకా రాజు కూడా మీద కోపంతో వెంకన్నని కిందకి నెట్టేస్తాడు. అప్పుడు పెళ్లి వాళ్ళందరూ వెంకన్నని తిడుతూ మంచి సంబంధం అని వచ్చాము, ముందే విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడి పరిస్థితి ఏంటి, పోయి ఇలాంటి సంబంధాన్ని చేసుకోవాలా అని అనేసి వెళ్ళిపోతారు. ఇంకా చుట్టుపక్కన వాళ్ళు వచ్చి వాడు నీ ప్రాణం మీదకే వచ్చి పడ్డాడు, నీ కాలు బాగుంటే వాడి సంగతి నువ్వే చూసేవాడివి, ఇంత జరిగాక నీ బిడ్డని ఎవరు చేసుకుంటారు, ఇంకా చచ్చినట్టు రాజుకి కాంప్రమైజ్ అయిపో, రాంబాయిని రాజుకి ఇచ్చి పెళ్లి చేయి అని అంటారు. వెంకన్న భార్య కూడా ఏడుస్తూ నీ కాలు బాగుంటే ఇలా జరిగేది కాదు కదా అంటుంది. ఇంకా వెంకన్న తన భార్యతో రాంబాయిని రాజుకి ఇచ్చి పెళ్లి చేద్దాం, నాకు కాలు లేదు కానీ వాడికి ఉంది కదా, రాంబాయికి రాజుకి పెళ్లి చేద్దాం అంటాడు. ఇంకా రాంబాయి రాజుతో వాళ్ళ నాన్న వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నాడు అని చాలా హ్యాపీగా చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఊరందరి ముందు రాజుకి రాంబాయికి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. ఆ టైంలో రాంబాయి రాజు మీద చూపించే కేర్ని చూసి వెంకన్న లోపల కోప్పడుతూ ఉంటాడు. ఇంకా ఆ ఊరి ఆచారం ప్రకారం వెంకన్న రాజు కాళ్ళకి దండం పెడుతుంటే రాజు ఫ్రెండ్స్ వెంకన్నని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇంకా వెంకన్న అక్కడ నుంచి వెళ్తుంటే బండి స్టార్ట్ చేయడానికి రాజు హెల్ప్ చేస్తాడు. ఇంక ఇదంతా చూసి అదే రోజు నైట్ వెంకన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మందు తాగుతూ తనకి ఇష్టం లేని రాజుతో తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది, తన కాలు బాగుంటే ఇలా జరిగేది కాదు అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న హెచ్ఐవి ఫ్లెక్సీని చూసి ఇంకా వెంకన్న ఆవేశంగా తను పనిచేసే హాస్పిటల్కి వెళ్ళి హెచ్ఐవి బ్లడ్ శాంపుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళి రాంబాయితో ప్రేమగా మాట్లాడుతూ ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు,
బలానికి ఇంజెక్షన్ వేస్తాను వేయించుకో అని అంటాడు. రాంబాయ్ వాళ్ళ నాన్నతో నేను బానే ఉన్నాను నాన్న, నీరసమేం లేదు అంటుంది. వాళ్ళమ్మ కూడా చాలా రోజుల తర్వాత మీ నాన్న నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు, వేపించుకో అని అంటుంది. ఇంకా రాంబాయ్ మా పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ నాన్న అని చెప్తుంది. ఇంకా వెంకన్న రాంబాయ్కి హెచ్ఐవి బ్లడ్ని కలిపి ఇంజెక్షన్ చేస్తూ చిన్నప్పుడు తన కూతురికి వ్యాక్సిన్ వేపించేది గుర్తు చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రాజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ చాలా మంది జనాలు ఉంటారు. అలాగే రాంబాయ్ వాళ్ళ అమ్మ హాస్పిటల్ బయట ఏడుస్తూ ఉంటుంది. రాజు ఫ్రెండ్స్ రాజుని లోపలికి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా రాజు లోపలికి వెళ్తాడు. ఇంకా రాంబాయ్ని చూసి దగ్గరికి రమ్మని పిలుస్తాడు. రాంబాయ్ నువ్వు దగ్గరికి రాకూడదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటుంది. ఇంకా రాజు నాకు అంతా తెలుసు, నాకు నువ్వు కావాలి అని దగ్గరికి వెళ్తుంటే రాంబాయ్ అక్కడి నుంచి రాజుకి దూరంగా పారిపోవాలి అని చూస్తుంది. రాజు కూడా రాంబాయ్ వెనకే వెళ్తాడు. అలా రాంబాయ్ ఒక బావి దగ్గరికి ఆగుతుంది. ఇంకా రాంబాయ్ రాజుని అక్కడి నుంచి వెళ్ళిపోమని అరుస్తుంది. కానీ రాజు రాంబాయ్తో నేను నీ ప్లేస్లో ఉంటే ఇలాగే మాట్లాడతావా అని అంటాడు. అందుకు రాంబాయ్ ఇలాగే మాట్లాడతాను, అసలు నేను నిన్ను పట్టించుకోను అంటుంది. రాజు మాత్రం నేను నిన్ను పట్టించుకుంటాను, అందరం ఏదో ఒకరోజు చనిపోయే వాళ్ళమే, కానీ నువ్వు నేను ఒకరోజు ముందు చనిపోతాం అంతే, నీకు ఎయిడ్స్ వస్తే నాకు ఎయిడ్స్ వచ్చినట్టే అని రాంబాయ్ దగ్గరికి వెళ్తాడు. కానీ రాంబాయ్ మాత్రం రాజుని దూరంగా తోసేస్తూ ఉంటుంది. నువ్వు నాతో వస్తే చచ్చిపోతావు, నా ప్రాణం కన్నా నీ ప్రాణమే నాకు ఎక్కువ, మా అమ్మే నా దగ్గరికి రాలేదు, నువ్వెందుకు వస్తున్నావు, నువ్వు అసలు ఎందుకు ప్రేమించావు, మా నాన్నతో ఎందుకు తిట్లు తిన్నావు, మీ నాన్నని ఎందుకు చంపుకున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని ఏడుస్తుంది. అందుకు రాజు నువ్వు నా పెళ్ళానివి, నువ్వు నా కోసం మీ నాన్నతో కొట్టించుకున్నావు, నా కోసం మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆటో కొనిచ్చావు, మన ప్రేమ కోసం కడుపుకి కూడా ఒప్పుకున్నావు, ఆఖరికి నా కోసం మీ నాన్న చేత చావుని కూడా తెచ్చుకున్నావు, నాకు నువ్వు కావాలి, నువ్వు బాగున్నప్పుడు నిన్ను కోరుకొని నీకు బాగలేనప్పుడు నిన్ను వదులుకునే రకాన్ని కాదు నేను, మీ నాన్న ఆ బ్లడ్ని నాకు ఎక్కిస్తే నువ్వు నా దగ్గరికి వస్తావని మీ నాన్నకి తెలుసు, అదే బ్లడ్ నీకు ఎక్కిస్తే నేను రాలేను అని అనుకున్నాడు, కానీ నేను రాజుని మాత్రమే కాదు, రాజు వెడ్స్ రాంబాయ్, నువ్వు ఎంతకాలం బ్రతుకుంటావో అంతకాలం నాతో ఉండు అని రాంబాయ్ని హక్ చేసుకుంటాడు. అలా ఇద్దరు కలిసి 7 సంవత్సరాలు కలిసి బతికి కలిసి చనిపోతారు. పోతూ పోతూ కడుపులో ఉన్న బిడ్డను కూడా తీసుకెళ్ళిపోతారు. ఇంకా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు అని వెంకన్న బాధతో ఒంటరిగా మిగిలిపోతాడు. పరువు హత్యలు ఎప్పుడూ అగ్ర కులాలు చిన్న కులాల మధ్యనే కాదు, అట్టడుగు కులాల వాళ్ళకు కూడా ఉంటాయి. అలా పరువు హత్యలకు బలైన ప్రేమ జంటల్లో ఎన్నో ఉన్నాయి. ఇలా బలైన వాటిలో మరణానికి దగ్గరే ప్రేమని సాధించుకున్న రాజు వెడ్స్ రాంబాయ్ ఒక్కరే అని మూవీ ఎండ్ అయిపోతుంది.